ఇక్కడ కనిపిస్తున్న డాగ్ చాలా తెలివైనది. ఆ డాగ్ కార్ డ్రైవింగ్ తో పాటు స్కేటింగ్ లాంటిది కూడా చేస్తూ మామూలు మనుషుల్లాగా పుస్తకాలను కూడా చదవగలదు. నిజానికి బింగో అనే ఈ డాక్టర్ లో పని చేస్తూ ఉండేది. అయితే సర్కస్ లో పని చేసేటప్పుడు అక్కడ ఉన్న ఓనర్ తో పాటు చుట్టుపక్కల ఉండే చాలా మంది వల్ల బింగో చాలా ఇబ్బంది పడేది. దాంతో ఒక రోజు సర్కస్ నుండి తప్పించుకొని వెళ్లిపోతుంది. అప్పుడు ఒక రోజు స్పృహలో లేని జాన్ అనే పిల్లాడిని నీటిలో నుండి బయటకు లాక్కొని వస్తుంది. ఆ సమయంలో కార్డియో పల్మనరీ రిజిస్ట్రేషన్ చేయాలని ప్రయత్నించగా తన శక్తి సరిపోదు. అప్పుడు బింగో ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు కొద్ది దూరంలో చిన్న బ్రిడ్జ్ లాంటిది కనిపిస్తుంది. అప్పుడు వెంటనే బింగో ఆ బ్రిడ్జ్ మీదకు వెళ్లి అక్కడ నుండి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆమంతం జాన్ గుండెల మీదకు దూకుతుంది. దాంతో ఆ పిల్లాడి నోట్లో ఉన్న నీళ్లు మొత్తం బయటకు వచ్చేస్తాయి. కాకపోతే మళ్ళీ ఉన్నటువంటి స్పృహ కోల్పోతాడు. ఆ తర్వాత జాన్ కళ్ళు తెరిచి చూసినప్పుడు తన ఒంటి మీద బట్టలనేవి ఉండవు. నిజానికి బింగో జాన్ వేసుకున్న బట్టలని తీసి ఆరేస్తుంది. ఇదంతా కూడా జాన్ కి విచిత్రంగా అనిపిస్తుంది. అయితే తన ప్రాణాలు కాపాడిన విశ్వాసంతో సీక్రెట్ గా బింగోను తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. అలా ఇంటికి తీసుకొని వెళ్లిన తర్వాత బింగో ఏమో పక్కింట్లో ఉండే డాగ్ మీద మనసు పడుతుంది. అప్పుడు జాన్ ఇదంతా మంచిది కాదని చెప్పి తన డాగ్ ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ విధంగా జాన్ తన డాగ్ తో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతాడు. వీడియో నచ్చితే లైక్ చేసి డాగ్ లవర్స్ అందరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్.